పుస్తకం పేరు కన్యాశుల్కము వరశుల్కము. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కన్యాశుల్కము వరశుల్కము. ఇప్పణ్నుంచి సోమిదేవమ్మ వేషం వెయ్యమంటే బాగుండదురా నాయనా. ఏదో అచ్చటా ముచ్చటా ఏడాదైనా తీర్చుకొనివ్వకపోతే లోకం హర్షించదురా. నిజానికి 14 ఏళ్లైనా నిండలేదు పాపం. అప్పుడే కొప్పు పెట్టుకోమంటే ఘోర కలిగా ఉండదు. ఇంతకీ ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో నడవకపోతే విపరీతంగా ఉంటుంది. అది వండాలా పెట్టాలా? మొన్న కుట్టించుకున్న పరికిణీలు పారేయమంటే ఎలాగా? అఘాయిత్యం మాటలనకమ్మా నలుగురులోనూ, అప్రతిష్ట పొందకు అని సుబ్బమ్మ నెమ్మదిగానే చెప్పెను. కాని సురావధానులు ఆ మాటలు వినిపించుకోలేదు. మంచికి మర్యాదకి వయస్సేమిటి? అచ్చటా ముచ్చటా అని పాడుపనులు చేస్తూ ఉంటే ఊరుకోమంటావా? మనింట్లో ఎప్పుడైనా సిక చుట్టుకోవడం ఉందా? శనగబద్ద కంటే చిన్నబొట్టు పెట్టుకుంటే అందం ఒరిగిందా ఏమిటి? బోగందాన్లాగా పరికిణీ వలవాటునా? ఇవేమీ పనికిరావు నాకు. బొత్తాముల రవికలు కూడా పారేయాలవతల. మర్యాదగా తను అవతల పారేస్తే మంచిదే, లేకపోతే వారం రోజుల దాకా చూసి నేనే పారవేస్తాను. నాకు పిసాళం ఎత్తుకు వచ్చిందంటే బాగా జరగదని యాతడు ఖచ్చితంగా చెప్పెను. అది విన్న సుబ్బమ్మ మాట్లాడలేకపోయినది. దొడ్లో కూర్చుండి కూర తరుగుచున్న గున్నమ్మ ఇది అంతయూ విని కన్నుల నీరు పెట్టుకొనియను. ఆమె తొలిసారి కాపురమునకు వచ్చి 10 దినములైనది. పునఃసంధానమయ్యి 3 మాసములే అయినది. పాపము గున్నమ్మ చక్కని చుక్క. చామన ఛాయ అయినా శరీరము నిగనిగలాడుచుండును. విశాలమైన కన్నులలో Sample complete. Ready to continue?